మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష వేసింది. ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ హర్షం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా సాక్షులకు న్యాయవాదులకు భద్రత కల్పించారు డీఎస్పీ సాయినాథ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరపున వాదించిన శైలజతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. న్యాయ వ్యవస్థలో ఇప్పటి వరకు 5 మందికి ఉరిశిక్ష పడ్డం ఇదే మొట్టమొదటిసారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు న్యాయస్థానం ఈరోజు 2015 సంవత్సరం నవంబర్ 17వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కటారి అనురాధ ఆమె భర్త కటారి మోహన్ హత్యకు సంబంధించిన శిక్షను మరణశిక్ష విధిస్తూ 5 నిందితులకు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ శైలజ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ విధంగా శిక్ష పడ్డాన్ని ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఈ కేసుకు సంబంధించి గవర్నమెంట్ వారు నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 17 ఫిబ్రవరి 2023న అపాయింట్ చేసినారండి. అప్పటి నుంచి నేను ఈ కేసులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఈ కేసుకు సంబంధించిన వివరాలకు వస్తే 17/11/2017లో ఉదయం 11:45 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. 1 టౌన్ పోలీస్ వారు ఈ కేసుకు సంబంధించి క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత అప్పటి డిఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగించిన తర్వాత 23 మంది ముద్దాయిలపైన తర్వాత ఛార్జ్షీట్ వేస్తూ 130 మంది సాక్షులను ప్రాసిక్యూషన్కి అనుకూలంగా ప్రాసిక్యూషన్ తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. వాటిలో ప్రాసిక్యూషన్ 57 మందిని విచారించింది. ఆ ముద్దాయిలైనటువంటి 23 మందిలో ఒకరు చనిపోయినారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ అండ్ ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది. ఈ ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు 6th అదనపు జిల్లా కోర్టు A1 to A5 పైన నేరం రుజువైందని వారికి ఉరిశిక్ష విధించడం అయినది. దాంతోపాటు విక్టిమ్ డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత విత్ డిఫాక్టో కంప్లైనెంట్కి ఇద్దరికి సంబంధించి 70 లక్షల కాంపన్సేషన్ని అవార్డు చేయడం జరిగింది. 70 లక్షలు డిసీజ్డ్ ఫ్యామిలీ అయినటువంటి కటారి ఫ్యామిలీ మెంబర్స్కి 50 లక్షలు తర్వాత డిఫాక్టో కంప్లైనెంట్కి 20 లక్షల తరఫున అవార్డు చేయడం జరిగింది. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి తర్వాత కోర్టు సిబ్బందికి అలాగే ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసిన సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి కేఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ సార్ గారికి తర్వాత 6వ అదనపు జిల్లా కోర్టు పీపీ అయినటువంటి ఎం బాలాజీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి, మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాయి ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు విచారణ జరిగింది. అంటే న్యాయవాదులు కూడా ఏదైతే మీరు కూడా మారారు ప్రాసిక్యూషన్స్, అంటే మీకు వారి నుంచి తగిన సమాచారం మీరు జాయిన్ అయినప్పుడు ఈ కేసులో సమాచారం వచ్చింది? అన్ని విధాలా నాకు సహకరించిన బాలాజీ సార్ 6th కోర్టు పీపీ, ఇంతకు ముందు కాదండి, అసిస్టింగ్ ప్రాసిక్యూషన్. He has given every information and he has given every material as required by the prosecution. 133 మంది సాక్షుల్లో కేవలం 53 మంది విచారణ జరిగింది. 57 మందిని మాత్రం విచారించితే మిగతా వాళ్ళు సాక్ష్యానికి రాలేక భయపడ్డారా లేకపోతే మరే కారణం? రాలేక భయపడ్డం కాదండి, యాజ్ పర్ ది మెటీరియల్ ఆన్ రికార్డ్ వాళ్ళు సరిపోతారు. 57 మంది ఎక్కువ విచారించాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ చూసుకునింది కానీ క్వాంటిటీ ఆఫ్ ఎవిడెన్స్ చూసుకోలేదు. సో బేసింగ్ అపాన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ వీ హ్యావ్ అడ్యూస్డ్ ది ఎవిడెన్స్ ఆఫ్ 54 విట్నెసెస్ అవుట్ ఆఫ్ 57 విట్నెసెస్ అవుట్ ఆఫ్ 130 విట్నెసెస్. కాంపన్సేషన్ అది ప్రభుత్వం లేకపోతే చెల్లించాల్సింది? A1 చెల్లించాలి, ప్రభుత్వం కాదు. అతను కట్టకపోతే పరిస్థితి ఏంది మేడం? కట్టకపోతే అంటే దాంట్లో జడ్జిమెంట్ కాపీ చూడాలని దాంట్లో వేసినారు. ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ అయితే ఇచ్చినారు. కట్టకపోతేనే అది ఎంత అనేది క్వాంటమ్ అనేది 6 months ఇచ్చినారు. ఏ సెక్షన్స్ ప్రకారం వీళ్ళకి శిక్ష ఖరారు? 302 రెడ్ విత్ 120B IPC. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగిన నేపథ్యంలో సాక్షులకు అటు కోర్టుకు వచ్చేవారికి భద్రత కల్పించడం తలనొప్పిగా మారినందా లేకపోతే వారికి ఈ విషయంలో మీరు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? ఇప్పటికి నేను ఒక 1 year అయింది ఇక్కడ చిత్తూరు సబ్ డివిజన్లో జాయిన్ అయ్యి. అంతకుముందు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు
ఎవరైనా కూడా కేసులో ప్రాసిక్యూషన్ తరపున సాక్షులు ఖచ్చితంగా భద్రత కల్పిస్తారు. ఆ విధంగా మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకొని సాక్షులందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సుదీర్ఘంగా నాకు తెలిసినంత వరకు కూడా ఒక ఐఓని దాదాపు 2 months ఎగ్జామినేషన్ అనేది నాకు 30 సంవత్సరాల సర్వీసు ఎక్కడ నేను కూడా చూడలే. లక్ష్మీనాయుడు అని రిటైర్డ్ డిఎస్పీ గారు చిన్న ఓపిక్గా ప్రాసిక్యూషన్ తరపున వచ్చి ఇక్కడ స్టే చేసి వారాల కొద్ది స్టే చేసి కేసుకి సాక్ష్యము పబ్లిక్ సలహా మేరకు ఇవ్వడం జరిగింది. అందరి ప్రయత్నాల వలన కోర్టు నమ్మినందువలన ఈరోజు వాళ్ళకి ఇలాంటి ఊరి శిక్ష విధించడం జరిగింది. సరే, ఇప్పుడు శిక్ష ఖరారైన తర్వాత కూడా ఇంకా ఎంతమందికి మీరు బందోబస్తు కల్పించాల్సిన పరిస్థితి? మేము అవన్నీ మాకు ఉండే సమాచారం ప్రకారము ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ పట్ల ఖచ్చితంగా మేము భద్రత కల్పిస్తాం. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా 10 సంవత్సరాల పాటు జరిగిన విచారణలో అటు పోలీసులు న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడంతోనే నిందితులు 5 మందికి శిక్ష ఖరారైంది. దీంతోపాటు 70 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడమైంది. జరిమానా కట్టకపోతే అదనపు శిక్ష పడే అవకాశం ఉందని ఏదైతే ప్రాసిక్యూషన్కి చెందిన శైలజ గారు అంటున్నారో, మరోవైపు ఈ కేసుకు సంబంధించి కొంత బెదిరింపులు కొంత హడావిడి జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో వీరు 2 వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే నిందితులకు శిక్ష ఖరారైన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు న్యాయస్థానం నుంచి.